వారు ఎరుకో పట్టణమునకు వచ్చి 47వ వచనం ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని దావీదు కుమారుడా, వాడు విన్నాడట. విని దేవుడి ఎదుట కేకలు వేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడా. యేసు అంతమంది జన సమూహాల మధ్యలో, అనేక మంది ఆ ధ్వనుల మధ్యలో కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటుకొని వెళ్ళబోవద్దు, నన్ను కరుణించని బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడట. మామూలుగా కేకలు వేయట్లేదు, బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. యేసయ్యా, నన్ను కరుణించు, నా జీవితము మరి కంటి చూపు లేదు, వెలుగు లేదు, ఒక మీద ఆధారపడి జీవించే జీవితం అని తన వేదన, కన్నీళ్లు, బాధ, ఆవేదనన్నీ కూడా బిగ్గరగా కేకలేయడం ప్రారంభించాడు. యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. విశ్వాసంతో కూడుకొని ఏడుస్తూ దుఃఖ స్వరముతో, గొప్ప శబ్దంతో బిగ్గరగా కేకలు వేయడం ప్రారంభించాడు. కేకలు వేయడం ప్రారంభించే అక్కడ ఉన్న కొంతమంది, రే ఊరుకో, యేసుక్రీస్తుని ప్రార్థన ఆలకిస్తాడా? ఎంతమంది వెళ్తున్నాం, ఆయన నీ ప్రార్థన వింటాడా అని అక్కడున్న కొంతమంది, ఆ కింద వచనాలు చదివితే అక్కడున్న కొంతమంది ఓరకుండమని ఆ గుడ్డివాడితో చెప్పగా, ఊరుకో అని అందరూ కూడా గద్దిస్తూ ఉంటే వాడు మరి ఎక్కువగా దేవుణ్ణి కేకలు వేస్తూ వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదో మరి ఎక్కువ ప్రార్థన మన జీవితాల్లో ఉండును గాక. హల్లెలూయా. మరి ఎక్కువగా బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన అంతమంది జన సమూహాల మధ్యలో ఆ ప్రార్థన విన్న నజరేయుడైన యేసు ఆగి నిలిచిపోయాడట. ఆమేన్. నిలిచిపోయి